బాబోయ్ దుమ్ము ధూళి అంటూ జీవీఎంసీ 75వ వార్డు శివారు ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. పెదగంటాడ ఆటోనగర్ సమీపంలో ఉన్న కొన్ని గోడౌన్స్ బొగ్గు నిల్వ చేయడంతో దాని నుండి వచ్చే దుమ్ము ధూళితో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తున్నాయంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని బొగ్గు నిల్వ చేసిన కంపెనీల వద్ద ఆందోళన చేశారు. ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వెంటనే స్పందించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న బొగ్గు నిల్వ కంపెనీలను ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. నా పేరు గుందేశ్ పెదరెడ్డి, పెదగంట్యాడ జీవీఎంసీ 75 వార్డు గుందేశ్ వీధి. మేము జన్మతః ఇక్కడే నివసిస్తున్నాం కుటుంబాలతో. పెదగంట్యాడలో సుమారు 1500 కుటుంబాలు ఉంటాయి. ఇక్కడ మా 1980వ సంవత్సరంలో స్టీల్ ప్లాంట్ నిమిత్తం ఇక్కడ భూమిని ఎక్వైర్ చేసి స్టీల్ ప్లాంట్ వాళ్ళకి సంబంధం లేకుండా ఏపీఐసీసీ వాళ్ళకి అప్పచెప్పారు. ఏపీఐసీసీకి కూడా ఎందుకు అప్పచెప్పారంటే ఇక్కడ రైల్వే ట్రాక్ వడ్లపూడి రైల్వే ట్రాక్ స్టీల్ ప్లాంట్కి వేశారు. వడ్లపూడి తొంగలం అని అక్కడ ఏపీఐసీసీ భూమి తీసుకొని అక్కడ ప్లేస్ బదులు ఇక్కడ ప్లేస్ వీళ్ళకి 200 ఎకరాలు సెలవు ఇచ్చారు. అప్పటి నుంచి 1990 నుంచి కూడా ఈరోజు ఇండస్ట్రియల్ ఎస్టేట్ రన్ అవుతుంది. కానీ సుమారు 200 ఫ్లాట్లు ఇక్కడ అలాట్ చేశారు. ఫ్లాట్లు అయితే ఖాళీ లేవు, కానీ ఒక్క ఓనర్ కూడా ఇక్కడ ఉండట్లేదు. ఒక్క ఇండస్ట్రీ కూడా మంచిది, ఒక మినిమం ఒక 10% ఇండస్ట్రీస్ మాత్రమే పెట్టారు. మిగతా 90% కూడా ఖాళీగా ఉంది. ఆ ఖాళీ యార్డులు ఏం చేశారంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా కోల్ కానీ కోక్ డస్ట్, కోల్ డస్ట్, రా మెటీరియల్ సంబంధించిన డస్ట్ తోటే ఇక్కడ ఇవన్నీ అద్దెలకి ఇచ్చుకొని ఇక్కడ వచ్చే ప్రతి స్టీల్ యార్డులు మిగతా ఏం లేవు ఇక్కడ. దాని మీద ఇక్కడ చాలా జనం విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ మధ్యకాలంలో అయితే ఏవేవో సపరేట్ ఆ డస్ట్ తోటి అయితే మొత్తం మేము వెళ్ళి మొత్తం అందరమే కూడా విలేజర్స్ లాస్ట్ టైం పండగ ముందు నుంచి కూడా వాళ్ళకి చెప్తున్నాం, బాబు మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇక్కడ ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ ఈ ప్రజలకు కూడా పిల్లలకు కూడా దీనివల్ల చాలా ఇబ్బంది వస్తుంది, దీంట్లో అనారోగ్య పాలవుతున్నారు పబ్లిక్, మీరు ఖాళీ చేసేయండి అని చెప్పడం జరిగింది. అయినా ఎవరు కూడా ఖాతరు చేయకపోతే ఈరోజు విలేజర్స్ అందరం వెళ్ళి కూడా అక్కడ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ జరిగిన ధర్మిలా వాళ్ళకి మళ్ళీ కూడా వారం రోజులు టైం కూడా ఇచ్చాం. ఎందుకంటే మేమైతే కంప్లైంట్లు ఇచ్చాము, ఇంకోటి చేసాం. ఎవరైనా సరే ఈ ఓనర్స్కి కూడా అప్పీల్ చేస్తున్నాం, మీరు ఆ యార్డ్లు ఖాళీ చేసి మీ ఇండస్ట్రీస్ పెట్టుకొని లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించండి. ఇప్పుడున్న వ్యాపార వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ కోల్ యార్డ్స్, డస్ట్ యార్డ్స్ అన్నీ కూడా ఖాళీ చేసి మా ప్రాంత ప్రజలందరినీ రక్షించాలని కోరుకుంటున్నాం.